ఎన్నికల వేళ రైతాంగం తిరుగుబాటు బావుట ఎగరవేసింది. పొలం విడిచి కదం తొక్కేందుకు వ్యవసాయదారులు సిద్ధమవుతున్నారు. రాజకీయ నాయకులకు ముచ్చెమటలు పోయించబోతున్నారు. మోదీ నియోజకవర్గం వారణాసిలో ఏకంగా 111 మంది తమిళ రైతులు నామినేషన్ వేసి దేశం దృష్టిని ఆకర్షించబోతున్నారు. కేసీఆర్ కూతురు కవిత నియోజకవర్గం నిజామాబాద్లో భారీగా పసుపు రైతులు నామినేషన్ వేశారు. ఎన్డీఏ సర్కార్ తీరుపై అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది. నిన్న జరిగిందేమిటి, నేడు జరుగుతున్నదేమిటి? స్పెషల్ ఫోకస్ ఒకసారి చూద్దాం. దేశవ్యాప్తంగా రైతుల ఆగ్రహం. బీజేపీ నేతృత్వ సర్కారుకు ఎదురుగాలి. వారణాసి నియోజకవర్గంపై గురిపెట్టిన తమిళ రైతులు. ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్లోని వారణాసి నియోజకవర్గంలో తమిళనాడు రైతులు ఏకంగా 111 మంది నామినేషన్ వేసేందుకు సిద్ధపడడం అన్నదాతల ఆగ్రహానికి నిదర్శనం. ఇప్పటికే 300 మంది రైతులు వారణాసి వెళ్లి ప్రచార కార్యక్రమం ప్రారంభించారు. నామినేషన్ వేసేందుకు డిపాజిట్ సొమ్ము 25,000 రూపాయలను విరాళాల రూపంలో సేకరిస్తున్నారు. వారణాసిలో మే 19న పోలింగ్ జరగనుండగా ఏప్రిల్ 24న మూకుమ్మడి నామినేషన్ కు రైతు సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఆ రోజు వారణాసి నగరంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి మోదీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని తీర్మానించారు. గిట్టుబాటు ధర సహా అనేక డిమాండ్లతో తమిళ రైతులు 100 రోజులకు పైగా రాజధాని ఢిల్లీలో నిరసనలు నిర్వహించారు. మోదీ సర్కార్ అసలు పట్టించుకున్న దాఖలాలే కనిపించలేదు. ఎన్ని రకాల నిరసనలు నిర్వహించినా ప్రభుత్వం చెల్లించలేదు. అన్నదాతల డిమాండ్లలో ఒకటి కూడా నెరవేరలేదు. కొందరు తమిళ నేతలు మాత్రం ఢిల్లీ వచ్చి సంఘీభావం తెలిపారు. దానితో ఎన్నికల వేళ రైతులు తమ ఆగ్రహాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారణాసిలో పోటీ చేస్తే దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ దృష్టిని ఆకర్షించే వీలుంటుందని తమిళ రైతులు విశ్వసిస్తున్నారు. వారికి అఖిల భారత రైతు సంఘాల మద్దతు కూడా ఉంది. తమిళనాడు రైతులను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలోని నిజామాబాద్ లో పసుపు, ఎర్రజొన్న రైతులు గిట్టుబాటు ధరల కోసం డిమాండ్ చేస్తున్నారు. కల్వకుంట్ల కవిత పోటీ చేస్తున్న నిజామాబాద్ నియోజకవర్గంలో భారీగా రైతులు నామినేషన్లు వేశారు. వెనక్కి తగ్గేందుకు కూడా నిరాకరించారు. బరిలో 185 మంది అభ్యర్థులు మిగిలారు. దీనితో భారీ స్థాయిలో ఈవీఎంలను వినియోగించాల్సి వస్తోంది. వాస్తవానికి ఈ తరహా నిరసన 28 సంవత్సరాల క్రితం నల్గొండలో మొదలైంది. 1991లో ఎస్ఎల్బీసీ కోసం 410 మంది రైతులు ఎన్నికల బరిలో నిలిచి ప్రధాన పార్టీలకు చెమటలు పట్టించారు. ప్రస్తుతం 4.5 పాలనలో మోదీ సర్కార్ రైతులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేదు. అధికారంలోకి రాగానే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేసి తీరుతామని హామీలు గుప్పించిన బీజేపీ తర్వాత మాత్రం అమలు చేయలేమని సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చి చేతులెత్తేసింది. మరోవైపు రైతులు పెట్టిన పెట్టుబడికి మరో 50% కలిపి పంటలకు 150% మద్దతు ధర ఇచ్చేశామని ప్రచారం చేసుకుంటోంది. ఎంఎస్పీ నిర్ణయంలో కౌలు రైతులు, భూ యజమానికి చెల్లించే లీజు, పంట రుణాలపై వడ్డీలు, ప్రైవేటు అప్పులు, వాటిపై వడ్డీలు పరిగణలోకి తీసుకోకుండా పెట్టుబడిని లెక్కించి ఎంఎస్పీ నిర్ణయించి దగా చేసిందని రైతులు ఆగ్రహం చెందుతున్నారు. ఎన్నికల సమయంలో హామీలిచ్చి తర్వాత అమలులో వైఫల్యం చెందుతున్న పార్టీలపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మోదీ అధికారానికి వచ్చినప్పటి నుంచే రైతుల ఆగ్రహం పెల్లుబికింది.
బీజేపీ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో ఉద్యమాలు ఉధృతంగా సాగాయి. పాలు, కూరగాయలు పారబోసి రైతులు తమ నిరసన తెలియజేశారు. ఉత్పత్తి ధర కూడా రాక ఆత్మహత్యలు చేసుకున్న రైతుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. వెల్లుల్లికి గిట్టుబాటు ధర లభించక రైతులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రైతులు గిట్టుబాటు ధరల కోసం ఉద్యమాలు చేశారు. రాస్తారోకోలు నిర్వహించారు. కనిపించిన వస్తువులను తగలబెట్టారు. రైళ్లను ఆపేశారు. పాలు పారబోశారు. గిట్టుబాటు ధర రాని కూరగాయలు తెగనమ్ముకోవడం కంటే పారబోయడమే నయమని ఆ పని చేసేశారు. యూపీ రైతులు ఢిల్లీ ముట్టడికి ప్రయత్నించారు. అన్నదాతలను నియంత్రించడం పోలీసులకు తలకమించిన భారమైంది. మహారాష్ట్ర రాజధాని ముంబైకి లాంగ్ మార్చ్ నిర్వహించారు. ముంబై పాలనే స్తంభించే పరిస్థితి ఏర్పడింది. అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్న సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హామీతో రైతులు వెనుదిరిగారు. అయినా ఇప్పటి వరకు ఆ హామీ నెరవేరలేదు. రైతుల ఆగ్రహంతో బీజేపీకి చేతులు కాలాయి. 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కమలం పార్టీ ఓడిపోయింది. దేశమంతా మాదే అని చెప్పుకున్న కమలనాథులు హిందీ బెల్ట్ లో మట్టి కరిచారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో ఘోర పరాజయాన్ని చవిచూశారు. అన్నదాతలు ఆగ్రహిస్తే ఏం జరుగుతుందో బీజేపీకి తెలియజెప్పారు. రైతన్నలు రోడ్డున పడినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోతే జరిగేదేమిటో రుచి చూపారు. బీజేపీ నేతృత్వ ఎన్డీఏ ఉదాసీనత వల్లే వ్యవసాయ రంగం సంక్షోభంలోకి చిక్కుకుపోతోందన్న వాదన ఉంది. నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి చర్యల కారణంగా రైతులకు పెట్టుబడి అందని పరిస్థితి ఏర్పడింది. కనీస మద్దతు ధర పెరగకపోవడంతో రైతులు లక్షల రూపాయలు నష్టపోయారు. ప్రకృతి కూడా సహకరించక సరిగ్గా పంటలు పండని పరిస్థితి. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం మేనమేషాలు లెక్కిస్తోందన్న వాదన. పీఎం కిసాన్ లాంటి పథకాలను కూడా ప్రభుత్వం చాలా ఆలస్యంగా ప్రారంభించింది. లోక్సభ ఎన్నికల్లో లబ్ధి కోసమే ఈ చిరుకానుక ఇచ్చినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. లక్షలకు లక్షలు అప్పుల్లో మునిగిపోయిన రైతులకు 2000 ఏ మూలకు సరిపోతుంది? దీర్ఘకాలిక ప్రయోజనం లేకుండా స్వల్పకాలికంగా సమస్యను దాటవేసేందుకు సర్కారు ప్రయత్నిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు సగానికి సగం పడిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్డీఏ సర్కార్ రాకముందు క్వింటాల్ సోయాబీన్స్ 5000 రూపాయలకు విక్రయమైతే మోదీ హయాంలో అది 2900 రూపాయలకు పడిపోయింది. దేశంలో అధిక సంఖ్యాకులైన రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనేందుకు ఇదో నిదర్శనం. డెబ్బై 5 స్వాతంత్ర భారతావనిలో ఇంత పెద్ద ఎత్తున రైతులు ఎన్నికల బరిలోకి దిగడం ఎన్నడూ జరగలేదు. అందులో ఒక్కరు కూడా గెలవరని వాళ్లకు తెలుసు. అయినా తమ నిరసనను తెలియజేసేందుకు ఎన్నికల బరిలోకి దిగారు. గ్రామీణ భారతావనిపై సీత కన్నేశారని చెప్పేందుకే రైతులు ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. మే 23 తర్వాత ఏర్పడే ప్రభుత్వమైనా వారికి న్యాయం చేస్తుందో